నీ ఆత్మ నరకంలో పడిపోతుంది. దేవుడు తీర్పు దినములో నేను లెక్క అడుగుతాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి నా మనవి ఆలకించాడు. ప్రభు నమ్మదగిన వాడు, నమ్మకదగిన సహాయకుడు, ఆయన గొప్ప దేవుడు. ఆ గొప్ప దేవుడు మాటలు వినకపోతే ఎవరి మాటలు వింటారు? లోకములు ఇట్లాంటివి చాలా ఉంటాయి, అవి అలాగ వినబడుతూనే ఉంటాయి, అలాగ ఉంటూనే ఉంటాయి, కానీ అవి చూడలేవు. ఎందుకంటే ఎంతో కాలం కాదు కదా, నీ ఆయుష్కాలం 70-80 సంవత్సరాలే. ఈలోగా ఎప్పుడైనా ప్రభు తీసుకోవచ్చు. ఎందుకంటే ఒక వీలునామా ఉంది. ప్రభు అగ్రిమెంట్ రాయించుకున్నాడు. మీకు తెలుసా? నరులారా త్వరగా తిరిగి రండి అన్నాడు. త్వరగా తిరిగి నా ఎదుకు రండి. వీలునామా రాయించుకున్నాడు. ఎప్పుడో అగ్రిమెంట్, ఎప్పుడో రెడీ అయిపోయింది ప్రభు దగ్గర. నువ్వు భూమి మీదకి వచ్చినప్పుడు అగ్రిమెంట్ ఉంది. ఏ భూమి, త్వరగా నా పిల్లలు నాకు పంపించని. భూమి యేసుతో మాట్లాడుతుంది. మీకు తెలుసా? అందుకని ఆడదే అనమాకండి, స్త్రీ అని అనమాకండి. నీకు అర్థమవుతుందా? ప్రభు చెప్పాడు, భూమి దేవుని యొక్క చేతి పనులు అన్ని కూడా దేవుని యొక్క సృష్టి మాట ద్వారా కలిగినాయి. భూమి ఆకాశములు కలిగినాయి. అంటే అందులో మరి కొన్ని విధానాలను బట్టి స్త్రీలు గాను పురుషులు గాను మనుషులు వర్ణించారంతే. ప్రభు అలా చెప్పలేదు. భూమి ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గు, నమ్మ ఆలకించు అని ప్రభు చెప్పాడు. సందర్భంలో మాట్లాడాడు. అందుకే ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నా. కాబట్టి నరులారా త్వరగా తిరిగి నా ఎదుకు రమ్మని ప్రభు చెప్పాడు. కానీ నువ్వు వెళ్ళేలోపు ఎలా వెళ్తావో జాగ్రత్త, నశించిపోమాకు. చాలమ్మా అంటూ ప్రభు చెబుతూ అలాగే చెప్పాడు. అయితే ధనవంతుడు ప్రభు అంటున్నాడు, బాబు త్వరగా దిగిరా అన్నాడు. ఎక్కడి నుంచి దిగాలి? ఎలా దిగుతావు? దిగితే నీకు మేలు, దిక్కపోతే నీకు కీడు. ఇతగాడు దిగాలని తత్వంతో ఉన్నాడు. దిగాల వద్దా? ఇప్పుడు నువ్వు దిగుతున్నావా? ధనము నీకు అడ్డుపడట్లా, గర్వము నీకు అడ్డుపడట్లా, కామము నీకు అడ్డుపడట్లా. అయ్యో ఇప్పుడు ఈయన విడిచిపెడితే నేను ఎప్పుడు కూడా ఈ అమ్మాయిని చూడలేను, మరలా ఈ అమ్మాయిని చూడలేను, చేజిక్కించుకోవాలి, పాపం చేయాలి. ఇప్పుడు తాకపోతే మరన్నా తాగలేను, నేను దీనికి అలవాటు పడి ఉన్నాను కనుక ఏదో కావాలి, ఈ గంజాయి నాకు కావాలి, వ్యర్థమైన ఆలోచనలు నాకు ఉండాల్సిందే. ఈ సినిమాలు విడిచిపెడతామో ప్రార్థనకి వెళ్తే ఏసై ఎన్ని వద్దంటాడు, అందుకని నేను ప్రార్థనకు రాను. ఇవన్నీ నీకు అడ్డుపడుతుంది సహోదరుడా. ప్రభు అంటాడు, నీకు రక్షణ కావాలంటే దిగిరా. నా సహాయం ఏమో నీకు కావాలా? అవునయ్యా, నీకు నా సహాయం నీకు కావాలంటే ముందు దిగిరా. దిగాలంటే ఏంటి? వ్యర్థమైన అన్నిటిని విడిచిపెట్టుకొని ప్రభు దగ్గరికి రావాలి. ఓరకనైతే ప్రయోజనం లేదు. ఎవరన్నా మీరు కేకలు వేస్తున్నారు బయట, మీరందరూ బయటకు వచ్చండి, అప్పుడు నేను లోపలికి వెళ్తాను అని యేసయ్య. బయటకు వచ్చి గోళ్ళు చేస్తున్నారంట, కేకలు వేస్తున్నారు ఏడుపులతోటి. ఒక మనిషి చస్తే ఈరోజు పాపమో ఏడుస్తాడు కొద్ది గొప్పన, ఏదో దొంగ ప్రేమను బట్టి. ఆ రోజులు అసలు ఏడ్చేవాళ్ళు కాదు. అందుకే డబ్బులు ఇచ్చి తెప్పించుకోండి ఏడవమని. వాళ్ళందరూ బయట పిల్లలు గోళ్ళు పెట్టుకుని గొల్లు చేస్తున్నారంట, వాయిద్యాలు వాయిస్తున్నారు, కొందరు ఏడుస్తున్నారు. ప్రభువుని బయటికి రండి, నేను వెళ్తా లోపలికి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అంటే అర్థమేంటి? హృదయంలో ఉన్నటువంటి కఠినమైనవి, హృదయంలో ఉన్న పాపము, ద్వేషము, అసూయ, క్రోధము, మదము, ఆశ్చర్యములు ఏవైతే ఉన్నావో, ఏ ఆలోచనల చేత తలపుల చేత నువ్వు బ్రతుకుతున్నావో, జీవిస్తున్నావో, ఇదే శాశ్వతమైన భ్రమపడుతున్నావో అవన్నీ విడిచిపెట్టు. ఈ హృదయముని ఖాళీ చేసుకో. నేను హృదయంలోకి వస్తానన్నాడు యేసయ్య. స్థానం ఇవ్వండి, నాకు కాస్త స్థలం ఇవ్వండి. నీ హృదయంలో స్థానం ఇస్తే నేను వస్తాను, లేకపోతే నేను రాను అన్నాడు. వారు స్థలం ఇచ్చారు, అందరూ బయటకు వచ్చేసారు. యేసు ప్రభుల వారు మాత్రం లోపలికి వెళ్ళారు. చనిపోయి ఉన్నటువంటి నశించిన దాన్ని వెతికి రక్షించడానికి నా యేసు ప్రభు వచ్చాడు. ఆ యొక్క మరణపు మంచం మీద, ఆ మరణించినటువంటి ఆ చిన్నది మంచం మీద పడుకొని చనిపోయి ఉన్నది, మరణించి ఉన్నది. నా ప్రభు వెళ్ళి ఆ బిడ్డను లేపాడు. ఆ కుమార్తె లేచి బ్రతికింది. ఆ బిడ్డ లేచింది. ప్రభు అమ్మాయిని లేపాడు, ఆ చిన్నదాన్ని బ్రతికించాడు. చనిపోయినటువంటి కుమార్తెను ప్రభు బ్రతికించాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎలా జరిగింది? ఆ ఇంట్లో ప్రభువు స్థానం కలిగింది. అందుకే ఆ కుటుంబానికి క్షేమకరంగా ఉంది. అందుకే చనిపోయిన వారిని కూడా దేవుడు సైతం లేవనెత్తాడు, బ్రతికించాడు. అదే ప్రభు అంటున్నాడు, బాబు హృదయము బాగులేదు, నువ్వు ధనవంతుడి, ఆ యొక్క పొగరుతో ఉన్నావు, ధనవంతుడి, నీ కళ్ళు పైన చూస్తున్నాయి, ధనవంతుడివి, అది విడిచిపెట్టు, నేను దగ్గరికి వస్తాను, నీకు సహాయం చేస్తాను.
అయ్యా బాబు, నేను చిన్నప్పటి నుంచి బాబు ఒకడు వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి వేసాడు. అయ్యా 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 ఏంట్రా ఈ ఎవడొస్తుడు అంటారు. నేను నిత్య జీవములకు వెళ్ళినట్లుగా, నిత్య జీవం పొందినట్లుగా నాకేమైనా కొదువుగా ఉందా అంటే అర్థం ఏంటి? ఆ కొద్ది ఏంటో నీకు తెలుసు కదా. ఎలా తెలియదా? దేవుడు నీ గుమ్మములో కార్యం చేయట్లేదంటే ఆ లోపం ఏంటో నీకు తెలియదా? దేవుడు నీ ఇంట్లో మేలు జరగట్లా, ఆ లోపం ఏంటో నీకు తెలియదా? నీ పిల్లలు చూస్తుండగానే గుడ్డోళ్ళు భయంకరమైన సాగు బ్రతుకుల మధ్యలో ఉన్నారు, కొట్టుమిట్లాడుతున్నారు. అకాలమైన మరణాలు, అకాలమైన శోధన. అయ్యో తెలియకునే గుమ్మాన్ని ఆవరించిందని తెలియదా? నువ్వు చేసిన తప్పుడు పనికి దావీదు అల్లాడిపోతున్నాడు, దావీదు ఏడుస్తున్నాడు. అయ్యా ఏంటి? దావీదు కాలంలో దాదాపు 3 ఏళ్ల పాటు భయంకరంగా కరువు వచ్చిందంట. ఆ కరువులో దావీదు అల్లాడిపోయి దేవునికి మనవి చేస్తున్నాడు. అయ్యా ఏంటి అకాలమైన కరువు, అకాలమైన పరిస్థితి సంభవించిందే, ఇది ఎలా ప్రభువా సహాయం చేయని ప్రార్థన చేస్తున్నట్ట. అయ్యా బాబు, సౌలు ఒక జనాంగాన్ని చంపేశాడు. అతన్ని బట్టి అతడు నరహంతకుడు. అతన్ని బట్టి వారి కుటుంబాన్ని బట్టి ఈ కరువు అనే శాపము నీ మీదకి వచ్చింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీకు తెలియదా? నీ కుటుంబం ఎందుకు బాగుపడట్లేదు? నీ కుటుంబం ఎందుకు వర్ధిల్లట్లేదు? నీ కుటుంబం ఎప్పుడు చూసినా అట్టడిగిపోతుంది, అడిగిపోతుంది. దీవెన లేదు, ఆశీర్వాదం లేదు, నెమ్మది లేదు, ఆదరణ లేదు, మేలు లేదు. ఎందుకని? నువ్వు చేసిన పాపాలు నిన్ను అంటు పెట్టుకోనున్నది. నీకు తెలియదా పాపం ఏంటో? ఎక్కడ లోపం ఉందో నీకు తెలియదా? వినాలి స్తోత్రాలు చెప్తా యేసయ్యకు.